భూమి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చేసరికి శివ గాయాలతో కూర్చొని గాయాలను చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి, "ఏంటి శివ? ఏంటి గాయాలని?" అడగటంతో, "బావ కొట్టాడక్క" అని శివ చెప్తాడు. "ఏంటి? మీ బావ నిన్ను కొడతాడా? ఎక్కడ్రా? ఎక్కడ్రా మీ బావ? ఈరోజు నా చేతిలో అయిపోయాడు" అని భూమి చీర చెంగుని కాస్త నడుముకి మడత పెట్టేసి వెళ్తూ ఉంటే, "అక్క నా మాట వినక్క" అని శివ ఎంత చెప్తున్నా కూడా, "లేదు, ఈరోజు మీ బావ నా చేతిలో అయిపోయాడు" అని భూమి వెళ్తూ ఉంటే, "అక్క, బావకి నిజం తెలిసిపోయిందక్క" అని శివ చెప్తాడు. దాంతో భూమి ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా, "ఏంటి? నిజం తెలిసిపోయిందా? ఏం నిజం? ఏం నిజం తెలిసిందో చెప్పరా" అని భూమి అడగటంతో, "నేను నీ తమ్ముడినన్న నిజం బావకి తెలిసిపోయింది. అందుకే నన్ను ఇంతలా కొట్టాడు" అని శివ చెప్పటంతో, ఇక ఆ దెబ్బల్ని గుర్తు చేసుకుంటూ శివ బాధపడుతూ ఉంటే, శివ గాయాలను చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. "అక్క, బావ వస్తున్నాడక్క" అని శివ మెల్లగా చెప్తూ ఉంటే, అయ్యో! ఇప్పుడు ఈయనకి నిజం తెలిసిపోయింది. శివనే ఇలా కొడితే ఇప్పుడు నన్నేమంటాడో ఏంటో అని భూమి టెన్షన్ పడుతూ గగన్ వైపు తిరిగి చూస్తూ తలదించుకుంటోంది. ఇక గగన్ చాలా సీరియస్‌గా భూమి దగ్గరికి వచ్చి భూమిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండటంతో భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే శారద చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పూరి, శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని శారద చెప్పిన విషయం గుర్తు చేసుకొని, "నువ్వు నీ జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేశావంటే మీ తమ్ముడిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టటమే నువ్వు చేసిన మంచి పని" అని గగన్ అనడంతో భూమి, శివ ఇద్దరు చాలా షాకింగ్‌గా గగన్ వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు గగన్ భూమిపై మంచి అభిప్రాయం ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. మరి శివ పూరిని కాకుండా బిందుని ప్రేమిస్తున్నాడన్న నిజం తెలుసుకున్న తర్వాత గగన్ మళ్ళీ భూమిపై ఎలా విరుచుకు పడిపోనున్నాడు, ఎలాంటి మనస్పర్ధలు రానున్నాయి అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.